సో వీడియోలో మన టాపిక్ వచ్చేసి వర్క్ స్పేస్ అనమాట. సో అంటే దాని అర్థం ఏంటి అంటే మనం ఫోటోషాప్లో ఒక ఫైల్ ఎలా క్రియేట్ చేసుకొని అసలు వర్క్ ఎలా స్టార్ట్ చేస్తాం అనేది ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో మనకు బేసిక్గా ఫోటోషాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. సో మనం ఇంతకుముందు ప్రీవియస్గా ఏవైతే వర్క్స్ చేసామో అవన్నీ ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి అనమాట. సో ముందుగా మనకు ఫస్ట్ మెయిన్ థింగ్ ఏం చేయాలంటే ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇందులోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ న్యూ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకి ఇలా ఒక బాక్స్ పాపప్ అవుతుంది. సో ఇక్కడ మనకు రీసెంట్గా యూజ్ చేసిన డాక్యుమెంట్ సైజ్ అయితే ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ సేవ్ చేసుకున్న డాక్యుమెంట్ సైజ్ ఉంటుంది అనమాట. మనకు కావాల్సింది ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఫోటోకి సంబంధించింది, అండ్ ఇది వచ్చేసి ప్రింట్ మీడియాకి సంబంధించింది అనమాట. ఇందులో మనం చూసుకున్నట్లయితే A4 సైజ్ ఉంటుంది, A5 సైజ్ ఉంటుంది, ఇలా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజెస్లో ఉంటాయన్నమాట. ఇక్కడ నుంచి మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్ అండ్ ఇలిస్ట్రేషన్, వెబ్, మొబైల్ అండ్ ఫిల్మ్ అండ్ వీడియో అనమాట. సో ఇలా మనకు కావాల్సిన సైజెస్ అయితే బై డిఫాల్ట్ ఆల్రెడీ ఉంటాయి అనమాట. సో మనం ఇక్కడ ఉన్నాయి కాకుండా మనం ఈసారి కొత్తగా ఒకటి మన సొంతంగా ఒకటి అయితే క్రియేట్ చేసుకుందాం. సో అది ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే ఇక్కడ నుంచి క్రియేట్ చేయాలన్నమాట. సో బేసిక్గా మనకి ఇమేజ్ సైజ్ అనేది పిక్సెల్స్లో ఉంటుందన్నమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మనకు ఒకవేళ క్లయింట్ నుంచి కానీ మన రిక్వైర్మెంట్ ఇంచెస్లో ఉంటే ఇంచెస్లో పెట్టుకోవాలి, లేదంటే సెంటీమీటర్స్లో ఉంటే సెంటీమీటర్స్లో పెట్టుకోవాలి. సో మన రిక్వైర్మెంట్ బట్టి మనకి ఏదైతే కావాలో అది ఇక్కడ నుంచి మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను ఫస్ట్ పిక్సెల్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ నేను ఈరోజు మనకు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఏదైతే ఉంటుందో దాని సైజ్ వచ్చేసి మనకు 1080 పిక్సెల్స్ బై 1080 పిక్సెల్స్ ఉంటుంది అనమాట. సో నేను అదే పోస్ట్ సైజ్ అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఫస్ట్ ముందుగా ఏం చేశాను, పిక్సెల్స్ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ. దాని తర్వాత నేను విడ్త్ వచ్చేసి 1080 తీసుకుంటున్నాను అండ్ హైట్ వచ్చేసి 1080 తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ రెండు సేమ్ ఉన్నాయి, అంటే నథింగ్ బట్ ఇది మనకు స్క్వేర్ షేప్లో ఉంటుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ నేను ఇక్కడ ఇది డిఫరెంట్గా పెట్టేసుకున్నాను అనుకోండి, మనకు ఓరియంటేషన్ చూసుకున్నట్లయితే ఇది రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకు విడ్త్ అనేది పెద్దగా ఉంది కాబట్టి రెక్టాంగిల్ షేప్లో వచ్చేసింది అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను 1080 సేమ్ ఎగ్జాక్ట్లీ పెట్టేసుకున్నాను కాబట్టి అది మనకు స్క్వేర్ షేప్లో ఉంటుంది ఓరియంటేషన్ ఆర్ట్ బోర్డ్ది. అండ్ ఇక్కడ మనకు రెజల్యూషన్ వచ్చేసి 300 పెట్టేసుకోవాలి. అండ్ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టేసుకోవాలి, ఏం డిస్టర్బ్ చేయదు. వాటిని పెట్టేసుకొని క్రియేట్ పైన క్లిక్ చేసుకోవాలి. సో మనకు చూసుకున్నట్లయితే మనకు ఒక ఆర్ట్ బోర్డ్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు. ఇది మన ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ ఇది. ఓకే, సో ఇక్కడ ముందుగా మనం ఏం చేద్దామంటే సింపుల్గా ఒక ఇమేజ్ని అయితే యాడ్ చేసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఇక్కడ ఈ ఇమేజ్ని అయితే యాడ్ చేసుకుందాం. ఓకే, సింపుల్గా నేను ఏం చేసిన డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసరికి ఆ ఇమేజ్ అనేది ఆర్ట్ బోర్డ్లో ఇలా ఫిక్స్ అయిందనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇలా వచ్చేసింది. సో కార్నర్కి వెళ్ళినట్లయితే మనం దీన్ని క్లిక్ చేసుకొని ఇలా సైజ్ అనేది తగ్గించుకోవచ్చు అండ్ పెంచుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మనకు అట్లా వద్దు అనుకుంటే ఇక్కడ నుంచి మనం ఇంక్రీజ్ చేసుకుంటే ఇలా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఆర్ఎల్స్ మనం కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని ఇలా ఇక్కడ క్లిక్ అండ్ డ్రాగ్ చేసినట్లయితే అది సెంటర్ నుంచి ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. సెంటర్ నుంచే సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ అలాగే ఆల్ట్ పట్టుకొని ఇక్కడ నుంచి ఇంక్రీజ్ చేసుకున్నా అది మనకు సెంటర్ నుంచే ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఆర్ఎల్స్ మనం షిఫ్ట్ పట్టుకొని కనుక ఇలా ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే అది మనకి ఇలా ఎన్లార్జ్ అవుతుంది అనమాట. సో కొన్ని కేసెస్లో మాత్రమే మనం ఇలాంటి జూమింగ్ అనేది యూజ్ చేస్తాం అనమాట మోస్ట్లీ. సేమ్ ఇక్కడ నుంచి కూడా మనం షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేసుకున్నామంటే మనకి ఇది కావాల్సినట్టు మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మనం షిఫ్ట్ రిలీజ్ చేస్తే మాత్రం నార్మల్గా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా. సో మనకు షేప్ అవుట్ కావద్దు అంటే మాత్రం మనం సింపుల్గా ఆల్ట్ పట్టుకొని ఇలా ఇంక్రీజ్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో పెట్టేసుకున్న తర్వాత సింపుల్గా మనం ఇక్కడ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటే అది అప్లై అయిపోతుంది అనమాట. ఇది మనకు అండు చేసుకోవాలంటే సింపుల్గా Ctrl+Z కొట్టేసుకుంటే మనకు అది అండు అయిపోతుంది అనమాట, అంటే పాత స్టెప్లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను మళ్ళీ ఇమేజ్ని అయితే యాడ్ చేసుకున్నాక ఇంతకుముందు నేను మీకు సైజ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ నేర్పించాను కదా. ఇప్పుడు మనం రొటేషన్ కూడా చూడొచ్చు అనమాట. రొటేషన్ ఎలా చేయొచ్చు అంటే సింపుల్గా మనం ఇలా కార్నర్కి వెళ్ళినప్పుడు కర్సర్ అనేది మీరు చూసినట్లయితే ఇలా బెండ్ అయిందనమాట. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నార్మల్ ఉంది కర్సర్. సో కార్నర్కి వెళ్ళినప్పుడు బెండ్ అవుతుంది. అప్పుడు ఏం చేయొచ్చు అంటే క్లిక్ చేసుకొని ఇలా రొటేట్ చేసుకోవచ్చు అనమాట. మనకు కావాల్సినట్టు క్లిక్ చేసుకొని రొటేట్ చేసుకోవచ్చు ఇమేజ్ని. ఓకే, సో అది ఇమేజ్ రొటేషన్ అనమాట. సో అది మనకు మోస్ట్లీ కొన్ని రేర్ కేసెస్లో అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఇమేజ్ని ఇలా రొటేట్ చేసుకొని మనం సైజు ఆల్ట్ పట్టుకొని ఎన్లార్జ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా కొంచెం కొన్ని
డిఫరెంట్ సిచ్యువేషన్లో అయితే ఆ రొటేషన్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు నేను చూసుకున్నట్లయితే నేను ఇది నార్మల్గా రొటేట్ చేస్తున్నాను. అలా కాకుండా మనం ఇది ఎలా అంటే యాంగిల్ వైజ్ కూడా రొటేట్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 92 degrees ఉంది. ఇప్పుడు నాకు 90 degrees కావాలంటే నేను మెల్లగా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఆర్ఎల్స్ ఇక్కడ నుంచి నేను 90 degrees అని టైప్ చేసుకోవాలి. సో అప్పుడైతే అది 90 degrees వస్తుంది. అలా కాకుండా మనం సింపుల్గా కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని ఇలా రొటేట్ చేసుకున్నట్లయితే అది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే యాంగిల్స్ అనేవి చూడండి, ఇక్కడ 75 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ 60, 45, 30 ఇలా 15 degreesలోకి వచ్చేస్తుంది అనమాట. అది 0 degrees. ఇప్పుడు నాకు 45 degrees కావాలంటే సింపుల్గా నేను షిఫ్ట్ పట్టుకొని వెళ్ళిపోయినాను అంటే 45 degrees వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ 60, నెక్స్ట్ 75, నెక్స్ట్ 90 ఇలా షిఫ్ట్ పట్టుకొని ఇలా రొటేట్ చేసుకోవడం వల్ల ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. వితౌట్ షిఫ్ట్ నార్మల్గా మాన్యువల్గా ఇలా వస్తుంది. సో అక్కడ మనం కావాల్సిన యాంగిల్ అనేది 45 ఇలా మాన్యువల్ కూడా టైప్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మనకు రొటేషన్ అనేది వర్క్ అవుతుంది. సో మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో అదంతా మనకు ఈ బార్లో అయితే మనకు సింపుల్గా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ మనకు ఇమేజెస్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమేజెస్ ఉంటాయి అనమాట. సో జేపీజీ ఇమేజ్ అని ఉంటుంది, పిఎన్జీ ఇమేజ్ అని ఉంటుంది. సో ఇలా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమేజెస్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు ఒక జేపీజీ ఇమేజ్ అనమాట. సో ఇక్కడ మనకి ఈ బాల్ మన మెయిన్ ఇమేజ్ అనుకుందాము. సో దీనికి మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. సో బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల ఇది ఒక జేపీజీ ఇమేజ్ అనమాట. సో ఇప్పుడు నేను మీకు సింపుల్గా డిఫరెన్సియేషన్ చూపిస్తాను. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకు బాల్ విత్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అండ్ ఇది వచ్చేసి మనకు బాల్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట. ఓకే, సో ఇది వచ్చేసి మనకు జేపీజీ ఇమేజ్ అంటారు అనమాట. సో ఇప్పుడు బాల్కి మనకు బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి జేపీజీ ఇమేజ్. సో ఈ బాల్కి మనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఇది మనకు పిఎన్జీ ఇమేజ్ అనమాట. ఇఫ్ ఇన్ కేసు నేను తీసుకెళ్ళి ఇక్కడ ప్లేస్ చేసినా కూడా మీరు చూసుకున్నట్లయితే ఈ బాల్కి అసలు బ్యాక్గ్రౌండ్ లేదు, జస్ట్ ఆ బాల్ ఒకటే వస్తుంది అనమాట. సో బాల్ని మనకు కావాల్సిన ప్లేస్లో ప్లేస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు పిఎన్జీ ఇమేజ్ అండ్ జేపీజీ ఇమేజ్ టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమేజెస్ అయితే ఉంటాయి అనమాట. మోస్ట్లీ ఇమేజెస్ పైన మనం వర్క్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను అంటే సింపుల్గా 2 ఇమేజెస్ డిలీట్ చేసుకొని ఇప్పుడు నేను ఒక పిఎన్జీ ఇమేజ్ అయితే యాడ్ చేసుకుంటాను. సో మనకు ఇప్పుడున్న పిఎన్జీ ఇమేజ్ అయితే బాల్ ఇమేజ్ అనమాట. దీని అయితే యాడ్ చేసుకున్నాను. దీన్ని యాడ్ చేసుకొని మీకు ఇంతకుముందు రొటేషన్ ఏదైతే చేసానో అందులో కొన్ని చిన్న ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను. సో ఇంతకుముందు నేను కార్సర్ ఇలా రొటేట్ చేసుకున్నట్లయితే అది నార్మల్గా ఇలా రొటేట్ అవుతుంది. సో అది సెంటర్ నుంచి రొటేట్ అవుతుంది. ఓకే, ఈ సెంటర్ నుంచి మనకు రొటేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ అనేది నేను ఇక్కడ కాకుండా సమ్వేర్ ఎక్కడైనా కార్నర్లో రొటేట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం మనం ఏం చేయవచ్చు అంటే సింపుల్గా కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని మనకి ఏదైతే సెంటర్ పాయింట్ లాగా యాక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఏరియాలోకి వెళ్ళి ఒకసారి ఇలా క్లిక్ చేసుకోవాలి. ఓకే, క్లిక్ చేసుకున్నట్లయితే అది సెంటర్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు నేను కార్నర్కి వచ్చి రొటేట్ చేసినట్లయితే అదే సెంటర్ పాయింట్ నుంచి అది మనకి ఇలా యాక్ట్ చేస్తుంది అనమాట. చూడండి. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ నేను ఆల్ట్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేసుకున్నట్లయితే ఇది మనకు సెంటర్ పాయింట్. ఇప్పుడు ఇది దీన్ని సెంటర్ లాగా బేస్ చేసుకొని బాల్ అనేది ఇలా రొటేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఆల్ట్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేసుకుంటే అది సెంటర్ పాయింట్ లాగా బిహేవ్ చేస్తుంది. ఓకే, సో మనం ఎక్కడైతే క్లిక్ చేస్తామో ఆ ఏరియా అనేది మనకు సెంటర్ పాయింట్ లాగా బిహేవ్ చేస్తుంది అనమాట. అది ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేసుకుంటే. ఓకే, సో ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేయడం వల్ల మనకు అది సెంటర్ పాయింట్ లాగా బిహేవ్ చేసింది. సో ఇక్కడ నేను కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని రొటేట్ చేసుకున్నట్లయితే మనకైతే 15 degrees యాంగిల్స్లో వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను 0 degrees పెట్టేసుకొని నేను ఇది బేసిక్గా సెంటర్లోకి అయితే అలైన్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఈ విధంగా మనకు రొటేషన్ ఒకటి నేర్చుకున్నాం, సైజ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అనేది 2 అయితే నేర్చుకున్నాం. ఓకే, సో ఆర్ట్బోర్డ్ అయితే యాడ్ చేసుకున్నాం, అందులోకి ఇమేజ్ ఎలా యాడ్ చేసుకోవాలో కూడా నేర్చుకున్నాం. ఓకే, సో ఇది వచ్చేసి క్లాస్ 1. సో నెక్స్ట్ మనం క్లాస్ 2లో మిగతా టాపిక్ అయితే నేర్చుకుందాం. ఓకే.